చంద్రబాబును కొడాలి నాని తిట్టడంలో ఏమాత్రం తప్పు లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయి, ప్రజలను రెచ్చగొడతాయి, నాయకులను రెచ్చగొడుతూ ఉంటాడు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఆయన అబద్ధాలు చెప్పటం వల్లే ఎదుటి వాళ్ళకి ఆ విధంగా కోపం వస్తుంది. ఉదాహరణకు టిడ్కో ఇళ్ల నిర్మాణం గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా పార్టీలో మేము టిడ్కో ఇళ్ళు ఇస్తే వాళ్ళు రంగులు మార్చి వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు, మాకు పుట్టిన బిడ్డను వాళ్ళ బిడ్డ అని చెప్పుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు అనటం చాలా చాలా దారుణమైన విషయం. టిడ్కో ఇళ్ళకి లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు వసూలు చేశాడు. కానీ ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా కేవలం మొండి గోడలతో పూర్తిగా వదిలేసి లక్షల కోట్లు ప్రజల వద్ద వసూలు చేసి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మున్సిపల్ అధికారి, ఒక్కొక్క పంచాయతీ అధికారి మరియు బ్రోకర్లు ప్రజల వద్ద ఇల్లు కావాలంటే వేలకు వేలు నొక్కేశారు. కానీ ప్రజలకు మాత్రం ఇల్లు మాత్రం కట్టివ్వలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ టిడ్కో ఇళ్లను పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా స్థలాలు కొనుగోలు చేసి ఆ స్థలాలలో వైఎస్ఆర్సీపీ కాలనీలని పేరు పెట్టి ఇళ్ల నిర్మాణాలు చేసి 33 లక్షల మందికి ఈరోజు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇచ్చింది. 22 లక్షల మందికి కొత్తగా స్థలాలు కొని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. అమరావతి రాజధానిలో కూడా 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. దాదాపు కూడా 62 లక్షల మందికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు ఇవ్వటం జరిగింది. కానీ చంద్రబాబు మేము టిడ్కో ఇల్లు నిర్మాణం చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రంగులు వేసి ఇచ్చింది, మాకు పుట్టిన బిడ్డను వాళ్ళ బిడ్డ అని చెప్పుకుంటున్నారు అని అనటం చాలా చాలా దారుణమైన విషయం. కొడాలి నాని గారు మిమ్మల్ని తిట్టడంలో ఏమాత్రం తప్పులేదు. ఇప్పుడు కొడాలి నాని గారి మాటలు కూడా మీరు ఒక్కసారి వినండి. మనం టిడ్కో ఇండ్లు కట్టాం, 8,900 ఇండ్లు కట్టాం. ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతున్న తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు. టిడ్కోలు నీ బాబు కట్టించాడా కబ్జూర్ నాయుడు గారు? నువ్వు కనీసం అక్కడ 8,992 ఇళ్లు మొదలు పెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి 420 నా కొడుకులాగా 3,400 ఇళ్లు పునాదులేసి 40 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాడు. 85 కోట్ల రూపాయలు ఇక్కడ లబ్ధిదారులకు డబ్బులు వసూలు చేశాడు. ల్యాండ్ కొందేమో రాజశేఖర రెడ్డి గారు, డబ్బులు వసూలు చేసినేమో ఈ 420 గాడు. అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ లబ్ధిదారులకు తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు. 850 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఇవన్నీ చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చెబుతున్నాడు. వీడు అసలు మనిషేనా? 75 ఏళ్ళు వచ్చినందుకు సిగ్గులేని జన్మ నీది ఒక జన్మేనా? చూశారు కదండి, చంద్రబాబు ఆ మాట చెప్పడం దారుణమైన విషయం. అసలు టిడ్కో ఇళ్ళు ప్రజలకు ఎవరికైతే ఇస్తానని వాళ్ళ చేత డబ్బులు వసూలు చేశారో ఆ టిడ్కో ఇళ్లను చంద్రబాబు కంప్లీట్ చేసి ఇవ్వకపోగా అసలు టిడ్కో ఇళ్లకు సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సపరేట్గా స్థలాలు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తే ఆ ఇళ్లను తన ఖాతాలో వేసుకోవాలని ఈరోజు నేను టిడ్కో ఇళ్ళు ఇస్తే వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు అనటం చాలా చాలా దారుణమైన విషయం. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడే చంద్రబాబుకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టడంలో ఏమాత్రం తప్పులేదు. అసలు టిడ్కో ఇళ్లకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లకు ఏమాత్రం సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సపరేట్గా స్థలాలు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇస్తున్నదని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. చంద్రబాబు చెప్పే మాయ మాటలు, అబద్ధాలు ఎవరో నమ్మద్దండి. ఆల్రెడీ ప్రతి లబ్ధిదారుడికి కూడా మీ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. చంద్రబాబు ఎటువంటి వాడు, ఎటువంటి వ్యక్తిత్వమో, తాను ఏమీ చేయకపోయినా ప్రతి ఒక్కటి కూడా తన ఖాతాలో వేసేసుకుంటాడు. అలాగే టిడ్కో ఇళ్ల గురించి కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల గురించి కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పూర్తిగా మోసం. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కానీ, చంద్రబాబు మాట్లాడే మాటలు కానీ అబద్ధం అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.